నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అక్క చెల్లెమ్మల నైపుణ్యాభివృద్ధిపై హామీలు మరిచిన జగన్ నిధులు లేక పాడుపడుతున్న మహిళా ప్రాంగణాలు మూలన పడిన పరికరాలు ఎన్డీఏలో చేరిక దిశగా తెలుగుదేశం అడుగులు సీట్ల సర్దుబాటుపై అమిత్ షా నడ్డాతో చంద్రబాబు పవన్ చర్చలు నేడు మరోసారి సమావేశం ఏపీలో ఉద్యోగ సంఘాలకు మరోసారి ఆశాభంగం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీపై అసంతృప్తి డిమాండ్లపై ఎలాంటి స్పష్టత రాలేదని వెల్లడి నేడు అన్నారం సుందిళ్ల బ్యారేజీలు పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ వద్ద కొలతలు తీసుకుని కుంగుబాటుపై నిపుణుల అధ్యయనం ఎమ్మెల్సీలుగా తమ పేర్లు ఆమోదించాలన్న శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ తమిళసైకి విజ్ఞప్తి లోక్సభ ఎన్నికలకు 40 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ నేడు ప్రకటించే అవకాశం వాయనాడ్ అమేఠీల్లో రాహుల్ గాంధీ పోటీ అధికారికంగా నాటోలో చేరిన స్వీడన్ రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం వేళ ప్రక్రియ పూర్తి ఇక తమ భద్రతకు ఎలాంటి సమస్య ఉండదని ప్రకటన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏలో తెలుగుదేశం చేరిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపైనే సమాలోచనలు జరిగినట్లు తెలుస్తుండగా కమలదనానికి సీట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదు. నేడు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశాన్ని తిరిగి ఎన్డీఏలో చేర్చుకునే అంశంపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిని ఎన్డీఏలో చేర్చుకున్న భాజపా అగ్రనేతలు రేపో మాపో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీని చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేశారు. అదే క్రమంలో తెలుగుదేశంతో జట్టు కట్టేందుకు సమాయత్తమయ్యారు. గురువారం రాత్రి 10:30 నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్లతో అమిత్ షా, నడ్డా చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో భాజపాకు కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరిగింది. భాజపాకు 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని తెలుగుదేశం యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మరో దఫా సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత నెల 7న అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు ఒక దఫా చర్చలు జరిపారు. తాజాగా మరోమారు చర్చల కోసం ఆయన హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. తరువాత ఇద్దరూ కలిసి అమిత్ షా నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. 2014 ఎన్నికల్లో భాజపాకు తెలుగుదేశం 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం కూటమిలో జనసేన ఉండడం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినందున భాజపా అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే వాదన తెలుగుదేశం వైపు నుంచి వినిపిస్తోంది. మొత్తంగా భాజపా, జనసేనకు కలిపి 7 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటూ ఇటూ మార్పుండొచ్చని అంటున్నారు. అయితే ఈ అంశంపై భాజపా అగ్రనేతలే చర్చలు జరుపుతున్నందున ఆ పార్టీలోని రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ స్పందించడం లేదు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావులతో కలిసి ఢిల్లీ వచ్చిన చంద్రబాబును ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు కలిసి మాట్లాడారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలు అంటూ మాటల్లో ఆప్యాయత చూపిన జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కాక వారికి సరైన అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారు. ఆడవాళ్లు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పడమే కానీ అందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో చొరవ చూపలేదు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతో కీలకమైన మహిళా ప్రాంగణాలను పట్టించుకోలేదు. నైపుణ్య శిక్షణ ఇచ్చి స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపాల్సింది పోయి శిక్షణా కేంద్రాల్ని పాడుబెట్టి పేదరికంలోనే మగ్గేలా చేస్తున్నారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అని శుద్ధపూస కబుర్లే తప్ప జగన్ ప్రభుత్వంలో అతివల ఉపాధికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 20,000 మంది మహిళలకు పుట్టగొడుగుల పెంపకం నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ వరకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. వారికి ఆర్థికంగా చేయూత అందించింది. జగన్ మాత్రం మహిళలకు ఉపాధి కల్పన లేకుండా పాతరేశారు. అడపాదడపా శిక్షణతో సరిపెట్టారు. ఈ 5 ఏళ్లలో శిక్షణ ఇచ్చింది కేవలం 6,000 మందికే. కొన్ని జిల్లాల్లో 2 ఏళ్లుగా నైపుణ్య శిక్షణ ఊసే లేకుండా కేంద్రాల్ని పాడుబెట్టారు. మహిళలు ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏపీలో 13 మహిళా ప్రాంగణాలు ఉండగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇవి 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత, మహిళలే వీటిలో ఎక్కువగా శిక్షణ తీసుకునేవారు. తెలుగుదేశం హయాంలో నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో నిత్యం శిక్షణా తరగతులు జరిగేవి. ఉచిత భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేవారు. వివిధ రంగాలకు సంబంధించి 30 నుంచి 90 రోజుల వ్యవధితో శిక్షణ ఇచ్చి తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. స్వయం ఉపాధి పొందేలా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేవారు. ఇలా వేల మంది లబ్ధి పొందారు. కొందరు 10 నుంచి 20 వేల వరకు ఆదాయం పొందేవారు. జగన్ అధికారంలోకొచ్చాక స్త్రీల ఉపాధి అవకాశాలపై దెబ్బ కొట్టారు. నైపుణ్య శిక్షణా కేంద్రాలకు ఒక్క రూపాయి అయినా కేటాయించకుండా మహిళా లోకాన్ని నిలువునా మోసగించారు. జగన్ అధికారంలోకొచ్చిన తర్వాత చాలా ప్రాంగణాన్ని ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ప్రభుత్వం అంతా కూడా ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి సంక్షేమ పథకాల పేరు మీద మహిళలకు ఎవరికి ఉపాధి లేదు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ పేరు మీద మహిళలకు లోన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా రావడం లేదు. ఇవన్నీ క్లోజ్ చేశారు. ఏమి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రాజమహేంద్రవరంలోని మహిళా ప్రాంగణానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ 30 ఏళ్లలో దాదాపుగా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ, 1,000 మందికి ఉపాధి కల్పన జరిగింది. కానీ ఈ కేంద్రంలోనూ గత 2 ఏళ్లుగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ 2016-19 మధ్య 1,590 మందికి శిక్షణ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మొదట్లో అడపాదడపా శిక్షణ ఇచ్చినా ఆ తర్వాత ఒక్క రూపాయి అయినా కేటాయించకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. భవనం శిథిలావస్థకు చేరింది. కుట్టు మిషన్లు, 12 కంప్యూటర్లు మూలకు చేరాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కేంద్రం పైన జగన్ కక్ష కట్టినట్లే వ్యవహరించారు. ఒకేసారి 300 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నా నిరుపయోగంగా మార్చారు. 3 ఏళ్ల నుంచి శిక్షణ ఊసే లేకుండా చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన సొంత జిల్లాకు చెందిన మహిళలకు మొండి చేయే చూపారు. 5 ఏళ్లుగా మహిళా ప్రాంగణంలో శిక్షణ, ఉపాధి కల్పన అనే ఊసే లేకుండా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ 1,500 మందికి శిక్షణ ఇచ్చారు. టైలరింగ్ లో శిక్షణ తీసుకున్న వారికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కరోనా సమయంలో కేంద్రాన్ని మూసేసిన ప్రభుత్వం తరువాత దాన్ని పట్టించుకోలేదు. భవనం శిథిలావస్థ చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వారికి, చదువు లేని వారికి, నైపుణ్యత ఉన్న వారికి, నైపుణ్యత లేని వారికి అందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రగల్భాలు పలకడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నైపుణ్య శిక్షణా కేంద్రంలో కూడా శిక్షణ ఇవ్వలేదు. ఊరికే అందరికీ మీ బిడ్డనని చెప్పుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల సంక్షేమం కానీ, అదేవిధంగా మహిళల నైపుణ్యత కానీ, మహిళల ఉపాధి కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఉండటం అనేది దుర్మార్గమైన విషయము. గతంలో తిరుపతి మహిళా ప్రాంగణంలో ఏటా 1000 మందికి శిక్షణ అందించేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత శిక్షణ కరువైంది. నిధులివ్వాలని అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోనేలేదు. నెల్లూరు మహిళా కేంద్రంలోనూ టైలరింగ్ పరికరాలు దుమ్ము కొట్టుకుపోయాయి. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలపై తెలుగుదేశం, జనసేన మండిపడ్డాయి. పరదాల మాటున పోలీసు ఆంక్షల మధ్య సీఎం జగన్ పనికిమాలిన పర్యటన చేశారని విశాఖ జనసేన నాయకులు విమర్శించారు. విశాఖలో రాజధాని సచివాలయం కట్టేసినట్టు సీఎం జగన్ పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు. సొంత చెల్లికి, తల్లికి మేలు చేయని వారు మిగిలిన అక్క చెల్లెమ్మలకు ఏం మేలు చేస్తారని తెలుగుదేశం నాయకురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. వైకాపా పాలనలో మహిళలు అన్ని రకాలుగా హింసకు గురవుతుంటే అక్క చెల్లెమ్మలు అని సీఎం జగన్ ఎలా పిలవగలుగుతున్నారని అనిత నిలదీశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసలు మహిళా దినోత్సవం, మహిళ అన్న పదాలు నీ నోటి నుంచి వస్తుంటే పెద్ద బూతుల్లా వినిపిస్తుంది. మహిళా సంక్షేమం గురించి కానీ, మహిళా సంక్షేమాన్ని కానీ, మహిళా సాధికారతని కానీ, లేకపోతే నా అక్క చెల్లెములు, ఈ పదాలు వింటా ఉంటే లిటరల్లీ మేమైతే బూతులు విన్నామా అన్న ఆలోచన అయితే మా అందరికీ వస్తుంది. ఎందుకనంటే ఈరోజు సొంత బాబాయిని హత్య చేసిన వాడిని వెనకాతలేసుకొని తిరుగుతున్న నువ్వు ఈరోజు మహిళా సాధికార గురించి మాట్లాడుతున్నావు.
సొంత చెల్లి అయితే నువ్వు ఈ రాష్ట్రానికి పనికిరావు, నీ దుర్మార్గపు చర్యలను తూర్పారబడుతుంటే, నీ కజిన్ సిస్టర్ అయితే వాళ్ళన్న 5 సంవత్సరాలైనా కానీ ఒక కుటుంబ సభ్యుడు వాళ్ళ చిన్నాన్న చనిపోతే చంపబడితే ఒక ముఖ్యమంత్రిగా నువ్వేం చేశావు, నువ్వే ముద్దాయిలు కొమ్ము కాస్తున్నావు అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో జరిగిపోయిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయాలు తీసుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అనడానికి నీకేమీ లేదు. అనేక మాటలు, ఇంకా అవాకులు చవాకులు, దత్తపుత్రుడు అంటాడు. మేడిగడ్డ పియర్ల కుంగుబాటుకు కారణాలను విశ్లేషించేందుకు వచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం నేడు అన్నారం సుందెల బ్యారేజీల్లో సీపేజీలను పరిశీలించనుంది. రాత్రికి హైదరాబాద్ బయలుదేరుతుంది. గురువారం మేడిగడ్డకు వెళ్లిన నిపుణులు వివరాలు సేకరిస్తూ కొలతలు తీసుకుంటూ పియర్ల కుంగుబాటుకు కారణాలు అన్వేషించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నానికే మేడిగడ్డ నుంచి అన్నారం బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కుంగుబాటు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మేడిగడ్డ బ్యారేజీపైనే ఎన్డీఎస్సీ బృందం రోజంతా గడిపింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో బృందం బ్యారేజీ దిగువకు వెళ్లి 7వ బ్లాక్లో కుంగిన 20వ పియర్ సహా 18, 19, 21 పియర్లు ఎంత మేరకు కుంగాయో చూసింది. బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లను, నెర్రలబారిన ప్రదేశాన్ని గంటల కొద్దీ పరిశీలించి కొలతలు తీసుకున్నారు. 7వ బ్లాక్లో రాఫ్ట్ దిగువన ఇసుక పూర్తిగా కొట్టుకొనిపోయి ఖాళీ ఏర్పడటాన్ని గమనించారు. 6, 8 బ్లాకుల పియర్లలో పగుళ్లు ఏమైనా ఉన్నాయా అని నిపుణుల బృందం పరిశీలించింది. గతేడాది అక్టోబర్ 21న రాత్రి ఏం జరిగిందన్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్ల సామర్థ్యాన్ని పరిశీలించారు. తర్వాత ఎల్ఎన్టీ అతిథి కార్యాలయానికి వెళ్లి ఇంజనీర్లతో దాదాపు 2 గంటలు చర్చించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మేడిగడ్డ పర్యటన ముగించుకొని నిపుణులు రామగుండం బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా, పీసీబీ సభ్య కార్యదర్శి కన్వీనర్గా 15 మంది సభ్యులతో కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటైంది. స్థానిక సంస్థల నుంచి మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, నాగర్ కర్నూలు జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, నిజామాబాద్ కార్పొరేటర్ మొహమ్మద్ హరూన్ ఖాన్లను సభ్యులుగా నియమించారు. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య ఛాంబర్ల సమాఖ్య అధ్యక్షుడు మీలా జయదేవ్, జేఎన్టీయూ ప్రొఫెసర్ విజయలక్ష్మి, భారత రైతు సంఘాల కన్సార్షియం తెలంగాణ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. పర్యావరణ, పురపాలక, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమలు, రవాణా కమిషన్లు, టీఎస్ఐఐసి, టీఎస్ఎండిసి ఎండీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు వీరు 3 ఏళ్లు కొనసాగుతారని జీవోలో ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో గత మంత్రివర్గం చేసిన సిఫార్సు మేరకు తమను మండలికి నామినేట్ చేయాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను భారాస నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోరారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. రాజ్యాంగంలోని 171(5) ఆర్టికల్ ప్రకారం తమకు సరిపడా అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన తమలాంటి వారికి శాసన వ్యవస్థలో ప్రాతినిధ్యం వహించే అవకాశం చాలా అరుదుగా వస్తుందన్నారు. హైకోర్టు తీర్పు తమ అర్హతలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగబద్ధంగా 2023 జూలై నాటి మంత్రివర్గం సిఫారసును అమలు చేయాలని దాసోజు శ్రవణ్ సత్యనారాయణ కోరారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం నిధులతో తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను చారిత్రక కట్టడాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 5 కోట్ల రూపాయలతో ఖిలా వరంగల్ కోటాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇల్యూమినేషన్ లైటింగ్ను అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రధాని మోదీ చొరవతో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందని గుర్తు చేశారు. 60 కోట్ల నిధులతో ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాకతీయుల కోట అజ్ఞాక్రాంతం కాకుండా ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సురేఖను కిషన్ రెడ్డి కోరారు. కాకతీయుల రాజ్యానికి ప్రతీక అయినటువంటి ఈ పోర్టును ఒక గజం భూమి కూడా ఎంక్రోచ్మెంట్ కాకుండా చూడాలి. భవిష్యత్తులో దీన్ని మరింతగా అందంగా, చరిత్రాత్మకంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ప్రభుత్వాందే కాదు, ప్రజల మీద కూడా ఉన్నది. కాబట్టి అటువంటి ప్రాంతాన్ని ఎక్కడ కూడా కబ్జా కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్థికేతర అంశాలతో పాటు ఉద్యోగుల ఆర్థికపరమైన డిమాండ్లపైన వైకాపా ప్రభుత్వం స్పందించాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. సమావేశంలో ఆర్థికేతర అంశాలపైనే చర్చించాలని, ఆర్థిక అంశాలపై ఎలాంటి చర్చ ఉండదంటూ స్పష్టం చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కయ్యారు. మంత్రివర్గ ఉపసంఘం వద్ద అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 2004 కంటే ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశామని అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వలేదని బొప్పరాజు వెల్లడించారు. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినా ఎక్కువ మంది ఉన్న విద్యాశాఖలో క్రమబద్ధీకరించకపోవడం దారుణమని ఆరోపించారు.
ఏపీజేఏసీ అమరావతి పక్షాన మేము గౌరవ సీఎస్ గారిని కోరింది, గత మంత్రివర్గ ఉపసంఘంలో ఏదైతే 2 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద మేము ఒప్పుకుంటున్నామని చెప్పిన విషయం ఒకటి, రెండవది 2003లో ఎవరైతే నియామకమయ్యారో వాళ్ళందరినీ పాత పింఛన్ విధానం తీసుకురావడం, ఈ 2 అంశాలు పాజిటివ్ గా ఒప్పుకున్నామని చెప్పారు. దాని మీద ఉత్తర్వులు ఎప్పుడు ఇస్తున్నారు? ఇంకా 2 అంశాలని మేము కనుక్కొని చెప్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ సిబ్బంది నివాసాల్లో పోలీసులు తనిఖీలు చేయడంపై ఆ పార్టీ నేతలు డీఎస్పీ రవికాంత్కు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి పోలీసులు రాగా కాపలా సిబ్బంది గేటు తీయడం ఆలస్యం కావడంతో పరుష పదజాలంతో దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఏ ఆధారాలతో తనిఖీలు చేశారని జనసేన నేతలు ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలుగుదేశం జనసేన శ్రేణులను వైకాపా వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు సమర్పించిన బోనఫైడ్ పత్రాలు అనుమానాస్పదంగా ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తుండగా సుమారు 350 మంది సమర్పించిన బోనఫైడ్లు నకిలీవిగా అనుమానించి పక్కన పెట్టారు. ప్రాథమిక విచారణలో 250 మంది అభ్యర్థుల బోనఫైడ్లు నిజమేనని తేలింది. దీంతో మిగతా 100 మందికి శిక్షణ తాత్కాలికంగా నిలిపివేసి వారి విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 13,444 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ఫిబ్రవరి 21 నుంచి 9 నెలల శిక్షణ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదువుకుంటే అక్కడే స్థానికుడిగా పరిగణిస్తారు. బోనఫైడ్ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో కొందరు ప్రాథమిక విద్య 2 జిల్లాల్లో చదివినట్లు, అందులో ఒకటి హైదరాబాద్ జిల్లాలో ఉన్నట్లు వెలుగు చూసింది. హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు ఉండటంతో సులువుగా ఉద్యోగం పొందాలనే కొందరు నకిలీ బోనఫైడ్లు సమర్పించినట్టు తెలుస్తోంది. నగరానికి చెందిన ఒక పాఠశాల 10ల సంఖ్యలో బోనఫైడ్లు ఇచ్చినట్టు తెలపడంతో మిగిలిన స్కూళ్లపైన ఆరా తీస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని, గెలిస్తే భారస దుకాణం మూసేస్తారా అని కేటీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన ప్రజాహిత యాత్రలో ఆయన పాల్గొన్నారు. భారస నేతల తీరుపై ధ్వజమెత్తారు. ఎంపీగా తాను చేసిన అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇలా కేసీఆర్ కొడుకు చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను గెలిస్తే మొత్తాన్ని బీఆర్ఎస్ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో ఉంటారా? నా సవాల్కు సిద్ధమా? ఏది వరద అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు. ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా. కరీంనగర్ తీగలపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు. రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల మహిళా సిబ్బంది ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ఏడాది ఇన్స్పైర్ ఇంక్లూషన్ అనే థీమ్తో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీతం, నృత్యం, ఫ్యాషన్ షో, ముగ్గుల పోటీలో విజేతలకు ఆర్ఎఫ్సిఎండి సిహెచ్ విజయేశ్వరి, ఫిల్మ్ సిటీ డైరెక్టర్ కీర్తి సోహన, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సహరి బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్కను వారు ఘనంగా సత్కరించారు. మంత్రి సీతక్క ఎదుర్కొన్న ఆటుపోట్లు, రాజకీయ నాయకురాలిగా ఆమె సాధించిన విజయాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క సూచించారు. పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ పుట్టుక చావుకు మధ్య ఉన్నటువంటి లైఫ్ను ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా మనం దాన్ని చక్కదిద్దుకోవాలనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. స్కూల్ డేస్లో నేను నక్సలేట్ అవుతా అనుకోలేదు, కానీ నక్సలేట్ అయినా. నేను నక్సలేట్గా ఉన్నప్పుడు నేను బయటకు వస్తా లాయర్ని అవుతా అనుకోలేదు, కానీ లాయర్ని అయినా. నేను లాయర్గా ఉన్నప్పుడు నేను పాలిటిక్స్లోకి వస్తా అనుకోలేదు, బట్ నేను పాలిటిక్స్లోకి వచ్చిన. పాలిటిక్స్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంఏ కానీ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తాను కూడా అనుకోలేదు. జ్ఞానాన్ని నేర్చుకోవడం మానుకోవద్దు, నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకు పంచడం మానొద్దు, శక్తి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయడం కూడా మానొద్దు. ఇది నా లైఫ్ ఎయిమ్గా పెట్టుకొని నేను పనిచేస్తా ఉన్నాను.
పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటోలో 32వ సభ్యదేశంగా స్వీడన్ అధికారికంగా చేరింది. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్, అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్లు ఒక కార్యక్రమంలో ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. దీనివల్ల రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు కొనసాగించిన తటస్థ వైఖరికి స్వీడన్ వీడ్కోలు పలికినట్లయింది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి పరిణామాలతో నాటోలో చేరిక దిశగా స్వీడన్ ముందడుగు వేసింది. ఈ దేశం చేరికపై తుర్కీ, హంగరీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎట్టకేలకు మార్గం సుగమమైంది. నాటో సభ్యదేశంగా స్వీడన్ ఉండటం అమెరికా దాని మిత్రపక్షాలను భద్రతాపరంగా మరింత సురక్షితం చేస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. ఇప్పటి నుంచి తమ దేశం సురక్షితంగా ఉంటుందని స్వీడన్ ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో అనేది ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదాల్చింది. కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలబడంతో పాటు సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. ఒక దేశం నాటోలో చేరాలనుకుంటే ముందుగా కూటమిలోని అన్ని సభ్యత్వ దేశాలు దానికి అంగీకరించాల్సి ఉంటుంది. వైమానిక దళ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భారత్ త్వరలోనే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయనుంది. దేశీయంగా అడ్వాన్స్డ్ మీడియం కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్కా రూపకల్పన, అభివృద్ధిపై దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదన ఆమోదం పొందింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ CCS గురువారం దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అభివృద్ధి వ్యయం 15,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రైవేటు పరిశ్రమల సాయంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HCL 5 ఆమ్కా నమూనాలను తయారు చేయనున్నాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని దేశాల వద్దే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సర్కార్ను గద్దెదించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ తమ తొలి జాబితా లోక్సభ అభ్యర్థులను నేడు ప్రకటించనుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ CEC మొత్తం 40 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన CEC సమావేశం జరిగింది. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ సహా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 60 లోక్సభ స్థానాలపై చర్చించింది. చివరకు 40 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కేరళలో 16 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని, 4 చోట్ల మిత్రపక్షాలు పోటీ చేస్తాయని కేరళ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత VD సతీశన్ వెల్లడించారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. యూపీలో అమేఠీ నుంచి కూడా రాహుల్ బరిలో ఉంటారని సమాచారం. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో పోటీ చేరున్న 3 స్థానాలపై మార్చి 11న మరోసారి చర్చ జరగనుందని తెలుస్తోంది. మహాశివరాత్రిని పురస్కరించుకునే తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ముక్కంటిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే బారులు తీరటంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం మల్లన్నకొండ భక్తజనంతో నిండిపోయింది. ఈ రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ వేడుకలు అంబరాన్నంటాయి. హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు చేస్తున్నారు. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.